शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి, ప్రధానంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకు జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు 16వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది కూడాను ప్రతికూలమైనటువంటి సంచారం. కుజుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 9వ స్థానం వక్రించి 8వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ప్రధానంగా 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ప్రారంభంలో 9వ స్థానం, తదనంతరం 10వ స్థానంలో ప్రతికూలం. శనీశ్వరుడు 5వ స్థానంలో ప్రతికూలం. రాహువు అర్ధాష్టమ స్థానం, కేతువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ గురువు యొక్క అనుకూలత ఉంది. ధనాధిపతి, పంచమాధిపతి 9వ స్థానంలో సంచారము, ఉచ్చస్థుడై ఉండడము, ఇది చాలా కలిసి వచ్చేటువంటి సంచారం. అయితే సూర్యుడు మట్టుకు ప్రతికూలంగా ఉన్నాడు అష్టమ నవమ స్థానాలలో. కనుక 16వ వరకు అంటే 16వ తారీఖు వరకు సూర్యుడి మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి పని ప్రారంభించే ముందు ఆ పనికి సంబంధించినటువంటి వ్యవహారం కూలంకషంగా మీరు తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాతనే పనులను ప్రారంభించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి. 16 తర్వాత 9వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొంత మీకు అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా 9వ స్థానంలోకి గురువు ఉన్నాడు, సంచరిస్తున్నాడు. కనుక అదృష్టాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కలిసి వస్తుంది. పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. తండ్రి మూలకంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి.
పిల్లల యొక్క చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, విదేశానికి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై దేశీయంగా ప్రయత్నాలు కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. కుజుడి మూలకంగా కొన్ని కలహాలు కనబడుతున్నాయి, అభిప్రాయ భేదాలు, కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారం లోపల పార్ట్నర్స్తో కొంత మీరు అన్యోన్యతను పెంచుకోండి. ప్రతి విషయాన్ని కూడాను మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఆ భేదం అనేటువంటిది కొంత మీకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇకపోతే మహిళలకు ముఖ్యంగా అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆఫీసులో యాజమాన్యంతో, అధికారులతో కొంత గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే పిల్లల విషయంలో మట్టుకు మీరు జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ సెటిల్మెంట్ కానివ్వండి, వాళ్ళ చదువు విషయంలో, వాళ్ళ ఉద్యోగ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే, అంటే మనస్సు నిలపండి వాళ్ళ వ్యవహారం పైన, అది మీకు చాలా అనుకూలమవుతుంది. ఇకపోతే రాహు చతుర్థ స్థానంలో ఉన్నాడు. గృహస్థానం, ఇంటి లోపల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి రాహు మూలకంగా. మిగతా గ్రహాలు దాన్ని రెక్టిఫై చేసేటువంటి పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. స్థిరాస్తుల విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థినులకు ముఖ్యంగా అనుకూలంగా ఉంది. రీసెర్చ్ చేస్తున్నటువంటి మహిళలు, ఫార్మాసిటికల్ రంగంలో చదువుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి సమయము. ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి కుటుంబం లోపల చాలా అనుకూలమైనటువంటి వాతావరణం పెద్దల మూలకంగా కలుగుతుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. అనుభవజ్ఞుల సూచనలను తీసుకోండి. ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా
ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.